గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవనీయులైన కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులకు, గౌరవనీయులైన కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రివర్యులకు మరియు వేదికను అలంకరించిన పెద్దలకు, ఉన్నతాధికారులకు మరియు ఇంత పెద్ద పండుగ లాంటి ఈ సమ్మేళనానికి విచ్చేసిన నా తోటి జీడీఎస్ సోదరీమణులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు విఎస్ విశ్వేశ్వరరావు. నేను విశాఖపట్నం రీజియన్ అనకాపల్లి డివిజన్ దుప్పతూరు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా గత 38 సంవత్సరములుగా సేవలు అందిస్తున్నాను. ఏదో ఒక మారుమూల గ్రామంలో చిన్న ఉద్యోగం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా చేసుకుంటున్న నన్ను ఇంతటి మహానుభావులు ఈ వేదిక మీద రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఇటువంటి నాయకులు చేతుల మీదుగా మరియు మన కేంద్ర మంత్రివర్యుల చేతుల మీదుగా ఇటువంటి పురస్కారం అందుకున్నందుకు నేను ఒక పెద్ద ప్రమోషన్గా భావిస్తున్నాను. అదే రకంగా ఈ పరిష్కారం నా ఒక్కరిది కాదు, నా తోటి కష్టపడే క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రతి జీడీఎస్ ఉద్యోగిది అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో 36 ఏపీ సెర్చ్ కంపెనీలు ఉన్నాయి. మా నిరంతర కృషి వల్ల పెద్ద సంఖ్యలో స్పీడ్ పోస్టులు, పార్సల్స్ ఎక్కువ సంఖ్యలో మా పోస్ట్ ఆఫీస్ ద్వారానే బుక్ అవుతుంటాయి. కేవలం వ్యాపారమే కాకుండా ఒక సామాజిక బాధ్యతగా గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి పోస్ట్ ఆఫీస్ యొక్క పథకాలను ప్రతి ఇంటికి అవగాహన కల్పించేలాగా చేసి మా పోస్ట్ ఆఫీసులో చాలా వరకు అకౌంట్లు ఓపెన్ చేయించాం. అందువలన ఆ ఫలితమే మా బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో ఇప్పటి వరకు 2440 సేవింగ్స్ అకౌంట్స్, 470 ఇన్సూరెన్స్ పాలసీలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సేవల ద్వారా నాకు లభించే ఆత్మ సంతృప్తితో పాటు ఇన్సెంటివ్ రూపంలో ప్రతి నెల నాకు 18,000 రూపీస్ అదనంగా వస్తున్నదని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాను. అలాగే మా తోటి జీడీఎస్ సోదరులందరూ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులను ఐపీపీబీ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి దానికి లింక్ చేయడం వల్ల తల్లికి వందనం, సూపర్ 6 పథకాలు నగదు నేరుగా ప్రజల వద్దకే చేరుతున్నాయందులో ఇందులో అతిశయోక్తి లేదు. మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు రాజోలు పోస్ట్ ఆఫీసు మరియు విటిజెడ్ పోస్ట్ ఆఫీసు ఓపెనింగ్ సందర్భంలో చెప్పిన మాటలు నేను ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలుసుకున్నాను. డిపార్ట్మెంట్ ఖర్చు 33,000 crores అయితే మన ఆదాయం మాత్రం కేవలం 13,000 crores మాత్రమే అని వారు చెప్పినప్పుడు ఒక బాధ్యతల ఉద్యోగిగా నాలో మార్పు మొదలైంది. అంతేకాక వివిధ సందర్భాలలో మా ఏపీ సర్కిల్ అధికారులు ఎక్స్పెండిచర్ కవరేజ్ రేషియో ఈసీఆర్ గురించి చెప్పిన మాటలు నన్ను ఉత్తేజపరిచాయి. ఆ స్ఫూర్తితోనే మా బ్రాంచ్ ఆదాయాన్ని పెంచడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నాను. ఈ సందర్భంగా మన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆశయాన్ని నేను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను. మన దేశం అభివృద్ధిలో ప్రపంచంలోనే ముందుండాలి, అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1గా ఉండాలి అనే వారి సంకల్పమే నా విజయానికి ఇంధనం. చివరగా నా తోటి సహోద్యోగులకు నా 38 ఏళ్ల అనుభవంతో చెప్పే మాట ఒక్కటే, మన హోదా చిన్నదే కావచ్చు, కానీ మన బాధ్యత మాత్రం ఎంతో గొప్పది. మన శ్రమతో ఒక నిరుపేద కుటుంబం చిరునవ్వు చిందిస్తే అదే మనకు దక్కే అసలైన పురస్కారం. ఈ మధుర స్మృతిని నాకు ప్రసాదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్ సేవ, జన సేవ. ఇది కదా మరుపురాని ఘట్టం అంటే వారి జీవితంలో. I would like to invite Srimati Aruna, BPM Karidivaripalli PO, Chittoor Division, to briefly share her experience. Honorable Chief Minister of Andhra Pradesh, Honorable Union Minister of Communication, Honorable Union Minister of State for Communication, extremely senior postal officers, guests and my dear colleagues, Namaskar. My name is Alagani Aruna. For the past 20 years, I have been serving
as the branch postmaster of Karidivaripalli branch post office, Chittoor division in Kurnool region. Today, receiving this prestigious felicitation from the hands of the Honorable Union Minister is the proudest and most memorable moment of my life. Women's empowerment is national development. When women are given the right platform and opportunity, women can bring transformative change to society. There was a time when I was selected for both teacher's post and the police department. I made a conscious decision to join India Post because I wanted to stay in my own village and serve my rural community. My husband also serves in the Department of Post as a GDS. For our family, it is a matter of immense pride that both of us are dedicated to serving the people through India Post. Inspired by the Honorable Prime Minister of vision of Beti Bachao, Beti Padhao, I prepared detailed list of every child girl in village. I personally visited each household to educate families about the benefit of Sukanya Samruddhi Yojana. Accounts were opened for every eligible girl child. And today our village proudly stands as complete Sukanya Samruddhi village. Further, with a commitment to ensuring financial security to every family, I actively promoted postal life insurance and rural postal life insurance and made my village into a complete Bima village. Through India Post Payment Bank Services, I am also extending health insurance and accidental insurance coverage to households at their doorstep. I sincerely thank all our officers, my fellow GDS, and above all, the people of my village for their encouragement and support. Dak Seva, Jana Seva. Thank you. आदरणीय केंद्रीय संचार मंत्री महोदय जी, अगर आप इजाजत दिए तो हमारे डाक सेवक से और विनम्रपूर्वक एक विनती आपको निवेदन करना चाहती हूँ। आदरणीय मंत्री महोदय जी, हम आप सब ग्रामीण डाक सेवक के तरफ से आपका हार्दिक स्वागत और धन्यवाद करते हैं। हम घर घर तक सरकार की सेवाएं पहुंचाने वाले कर्मचारी हैं। धूप हो या बारिश हो, हम हमेशा लोगों के बीच में खड़े रहते हैं। ये सम्मान हमारे लिए बहुत गर्व की बात है। हम पोस्टल विभाग की विकास के लिए पूरी लगन से काम कर रहे हैं। रेवेन्यू बढ़ाने के लिए सरकारी योजनाओं को हर घर तक पहुंचाने के लिए दिन रात मेहनत कर रहे हैं। हमारे विनम्र से निवेदन है कि 8 पे कमीशन में ग्रामीण डाक सेवक को भी